ఛత్తీస్గఢ్లో కూడా చేశారు కదా రిమూవ్. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రమ్మనాల్సిందే. చిత్తశుద్ధి లేకుంటే వారు కూడా కేసీఆర్ని వాళ్ళని చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటే తేట తెల్లని చేయాలి. వాళ్ళని ఉద్దేశం ఉంటే చెప్పాలి. అది రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతిని ఆ నిర్మాణ లోపాలను వెలికియడం ఇష్టం లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం కాపాడేటటువంటి ఆలోచన ఉంటే అది బట్టబయలుదేరనే కోరుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాపన జరిగితే దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని అడుగుతున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని దాని మీదనే ఈరోజు వారు కూడా గతంలో కోరింది అదే. ఇప్పుడు కుర్చీ ఎక్కంగానే మాట మారవద్దు. గతంలో వాళ్ళు కూడా దాని మీద అనేక ఆరోపణలు చేసినారు. మరి మీ వారికి అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించేటటువంటి అవకాశం ఉంది, స్పందించాలని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా మీడియాలో వారు మాట్లాడినట్టుగా వచ్చింది కదా, అందుకనే మేము కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం వల్ల కాలయాపన ఆలస్యం అవుతుంది. ఇది వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి కట్టినటువంటి ప్రాజెక్టు, అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలకు నెత్తిన అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రాజెక్టు. దాంట్లో ఎలా ఈరోజు మన జరిగినటువంటి కాళేశ్వరం కానీ మేడిగడ్డ జరిగినటువంటి నిర్మాణ లోపాల వల్ల ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు గొంగిపోవడమే కానీ, గతంలో పంప్ హౌస్లు మునిగిపోవడమే కానీ, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పి మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ అని చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టును ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందరూ రాసినాం కదా. అప్పుడు మరి ఇప్పుడు సిబిఐకి లేక అంటే సిబిఐ ఇక్కడ అడుగు పెట్టొద్దని కదా ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు. వారు ఎంబడారు జీవోను రద్దు చేయండి అని అడుగుతున్నాను దాన్ని. అందుకనే ఇప్పుడు వారే ఉన్నారు కాబట్టి, వారే ఆ రోజు మాట్లాడినారు కాబట్టి, ఆ రేవంత్ రెడ్డి గారే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆనాడు పిసిసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని ఎంబడే సిబిఐ చొరవ తీసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రజల వద్ద ప్రజాపాలన అని అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో. సో వాళ్ళు 100 days టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాంట్లో ఈ 6 గ్యారంటీల లోపల అంటే 6 అంటే 6 నంబర్ కాదు, ఆ 6లో చాలా ఉన్నాయి. ఇంకా ఆ 6లో కూడా ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అట్లాంటివి చూస్తే ఆ 13 కాకుండా ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇది గ్యారంటీ, అవి గ్యారంటీలు కదా. ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి 100 రోజుల సమయం ఏదైతే అడిగినరో 100 రోజుల వరకు వేచి చూద్దాం. 100 రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం. ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు, మార్పు కావాలని గెలిపించినారు. సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళపైన క్లారిటీ లేదు. ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళకు ప్లాటు లేదు, వాళ్ళ ఇల్లు ఉండదు, ఎక్కడో కిరాయి ఇంట్లోనో లేకుంటే ఎక్కడో చోట గూడ్సెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్తా ఉన్నారు. వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసిస్తుంది, ఎప్పట్లోగా నిర్మాణం చేసిస్తుంది, ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా వాళ్లకు ఇస్తున్న విషయం కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. సో చాలా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకో కొంచెం ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి కొంచెం సమయం ఇవ్వడమే కరెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు
వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి హామీలు ఇచ్చినారా? ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలా. ఈ పథకాలకు అడుగుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు, లేదా డిఫరెంట్ డెవలప్మెంట్స్ కోసం అడుగుతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికోసం అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వం రొటీన్గా ఇచ్చే నిధులన్నిటి కూడా కంటిన్యూగా ఇస్తుంది. వాటి కాకుండా అదనంగా ఇంకేదైనా అవసరాలుండి రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ గవర్నమెంట్ తెలియజేస్తే కనుక వారికి కూడా సహకరిస్తామని చెప్పినారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావాలని చెప్పి కేంద్రంలో పోయి అడిగినారు. దానికి కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ హోదా అనేటటువంటిది లేదు, కాకపోతే దానికి సమానంగా నిధులు ఇస్తాం అనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించమని చెప్పినారు. అప్పుడు కూడా సహకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం